కూడి వచ్చిన మీ అందరికి యేసుక్రీస్తు అందరికీ వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాని అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం, తల్ల ఉంచుదాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభువా నేను స్తుతించి ఆరాధించే కృపను మాకు అనుగ్రహించారు. ఈ సంవత్సరాంతంలో మేము ఉన్నాం ప్రభువా. ముందున్న దినములన్నీ కూడా మాకు క్షేమకరంగా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వచ్చిన మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యము వినటానికి గ్రహించగలిగిన హృదయంలో ప్రభుని బిడ్డకు దయచేయండి. నన్ను కూడా నీ ఆత్మచేత అభిషేకించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే గనక మనము ఆరాధిస్తున్న ప్రభువు ఎవరంటే గనక మనము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి గల దేవుడు. చప్పట్లు కొడదాం. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే నువ్వు ఊహించుకుంటున్నావో వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. వాస్తవానికి ఊహలు అనేవి పరిధులు దాటిపోతాయి, పరిధులు ఉండవు దానికి. అడిగేవి కొంచెమే, కానీ ఊహించేవి మాత్రం అత్యధికంగా ఉంటాయి. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి గల దేవుడని మన వాక్యములు చదువుకున్నాం. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనము ఏ విషయంలో కూడా కంగారు పడే అవసరం లేదు. అడిగితే ఇస్తాడా ఎవడా అని కంగారు పడే అవసరం లేదు, టెన్షన్ పడే అవసరం లేదు. మనము ప్రార్థించాలి, మనము ప్రాధేయపడాలి, మనము దేవుణ్ణి అడగాలి. ప్రభువును మనము కోరుకుంటున్నప్పుడు ఆ కోరికను ఆయన ఏమాత్రం కూడా త్రోసివేసేవాడు కాదు. ఆయన తప్పకుండా ప్రతి దేవుని చిత్తమైన ప్రతి కోరికను కూడా ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి నువ్వు అడిగింది కొంచెమే ఉండొచ్చు, కానీ నువ్వు ఊహించింది కొంచెమే ఉండొచ్చేమో, కానీ నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు పొందుకున్న వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో సొలొమోను మనకు కనిపిస్తాడు. గత వారంలో కూడా సొలొమోను గురించి మనం మాట్లాడుకున్నాం. సొలొమోను మనకు కనిపిస్తాడు. సొలొమోను రాజైన తర్వాత దేవుని సన్నిధిలో ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడు. అంటే కనుక రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగల వాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము కలిగిన హృదయము దయచేయుము అని ప్రార్థన చేశాడు. ఆమేన్. అంటే గనక ఇక్కడ సొలొమోను రాజైన తర్వాత ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో? ఇంత సువిశాలమైన మహా సామ్రాజ్యంలో ఇన్ని లక్షల మందిని పరిపాలన చేయడానికి నాకు నీ కృపను అనుగ్రహించావు. ఆమేన్. కాబట్టి వారిని పరిపాలన చేయడానికి కావాల్సిన జ్ఞానము ఇవ్వమని అడిగాడండి. కొంచెం చెప్పొచ్చు, అబ్బా దేవుడు మురిసిపోయాడు. దేవుడు మురిసిపోయి దేవుడు అతనితో ఏమని మాట్లాడుతున్నాడు కనుక చదవండి. 10వ వాక్యంలోకి వెళ్దాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనితో ఇలా మాట్లాడుతున్నాడు. నీవు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగావు. చూసావా? అంటే నీవు అడిగింది ఏంటి? బుద్ధి వివేకము కలిగిన హృదయం నాకేమని అడిగావు. నువ్వు ఐశ్వర్యం అడగలేదు, ఘనత అడగలేదు, నువ్వు
కానీ నువ్వు అడిగిన దానికి నేను మురిసిపోయి నువ్వు అడిగిన బుద్ధి వివేక జ్ఞానము నీకు ఇస్తూ ఐశ్వర్యమును ఘనతను కూడా నువ్వు ఇమ్మని అడగకపోయినప్పటికి కూడా నేను నీకు ఇస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏంటి? మనం ఆరాధిస్తున్న దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు చేయగలిగిన సమర్థుడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏదైతే అడుగుతామో, ఏదైతే మనం ఊహిస్తామో, ఎందుకంటే మన ఊహలన్నీ కూడా పరిధులు లేనివి. మనం అడుగుతాం ఒకటి, ఇంకా ఇది కూడా ఇస్తే బాగుండు అనుకుంటాం. కానీ అయినప్పటికీ కూడా మనం ఆరాధిస్తున్న దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఇంతవరకు అత్యధికమైన మేళ్ళు చేసినందుకు ఒకసారి మనమందరం దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే కనుక, దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే సొలొమోనుకు అత్యధికముగా ఇవ్వటానికి గల కారణాలు ఏంటి? మనము ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాం. మరి మనకు కూడా సొలొమోనుకి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తాడు. మనకు కూడా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులు చేయాలి అనుకుంటే కనుక దేవుడు మన జీవితంలో సొలొమోను ఏం చేశాడు, మనం ఏం చేయాలి? ఈరోజు కొన్ని విషయాలు వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. అడిగిన దానికంటే ఊహించిన దానికి అత్యధికమైన మేలు చేయాలంటే కనుక సొలొమోను ఏం చేశాడు? కొన్ని విషయాలు చదవండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని. నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. చాలు. మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులు దేవుడు ద్వారా మనం పొందుకోవాలంటే సొలొమోను పొందుకోవడం కారణం ఏంటంటే కనుక, సొలొమోను యొక్క ప్రార్థనలో ఏముందంటే కనుక, సొలొమోను ఎలా ప్రార్థన చేశాడంటే కనుక, నీ దాసుడను నేను నీ దాసుడనని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇది చిన్న మాట అయినప్పటికీ కూడా ఇది లోతైన మాట. ఆశీర్వాదమునకు ఆహ్వానం పలికే మాట ఇది. స్తోత్రం చెప్పు. నీవు దేవుని ద్వారా అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా నీవు మొట్టమొదటిగా దేవునికి దాసునుగా మార్చబడాలి. కొట్టు, చప్పట్లు కొట్టు. దేవునికి దాసునుగా మార్చబడాలి. కొంతమంది మనుషులకు దాసులుగా మార్చబడతారు, కొంతమంది పాపమునకు దాసులుగా మార్చబడతారు, కొంతమంది అప్పు ఎవరైనా ఇచ్చారనుకోండి వాళ్లకు దాసులు అయిపోతారు. కొంతమంది నీకు దేవుడు ఇన్ని మేలు చేస్తున్నాడు కదా, ఆయనకి ఎప్పుడైనా దాసులు అయ్యావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం ఏముందంటే కనుక, ఇప్పుడు నేను మనుషుల దయను ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనక చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుకొనుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకపోదును. నువ్వు దేవునికి దాసుడుగాను ఉండాలంటే కనుక మనుషులను సంతోషపెట్టే ప్రయత్నాలు చేయొద్దు. నీవు మనుషులను సంతోషపెట్టే ప్రయత్నాలు చేసేవా, నువ్వు దేవునికి దాసునిగా ఉండలేవు. నువ్వు దేవునికి దాసునిగా ఉండకపోతే కనుక నువ్వు అడిగిన నీకెందుకు ఇవ్వాలి? నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తావు, దేవుని సన్నిధిలో దేవుని దగ్గరకు వస్తావు, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు మన జీవితంలో పొందుకోవాలంటే కనుక మనం మనుషులను సంతోషపెట్టే పనులు ఏం చేయని అవసరం లేదు. దేవునికి దాసులుగా ఉండాలంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రయత్నం మనం చేయని అవసరంలా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూస్తే కనుక, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వాక్య భాగాన్ని చదవండి. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని. చాలు. కొంతమంది ఎప్పుడు పాపములోనే ఉంటారు. ఇక పాపం అంటే వ్యభిచారం, దొంగతనం ఇవన్నీ కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. నువ్వు మనుషులకు దాసుడిగా ఉన్నావా? పాపానికి దాసుడిగా ఉన్నావా? సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 4వ వాక్యం ఒక మాట చదవండి. 22వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదువుకుందాం.
ఐశ్వర్యవంతుడు ఆ, బీదల ప్రభుత్వం చేయును ఆ. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. అనేకులు పాపములకు దాసులైపోయారు. కొంతమంది అనేకులు అప్పిచ్చిన వారికి అప్పిచ్చాడు, ఇక అంత మాత్రం నువ్వు వాడి దగ్గర సాకిరి చేయాలా? చర్చి మానేసి అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నా? నీకు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే చేయగలిగిన సమర్థుడైన శక్తివంతుడు మనకుండగా వాళ్ళకి దాసులుగా ఉంటామేంటి మనం? అదే పేతురు రాసిన 2వ పత్రికలో చూస్తే 2వ అధ్యాయం 18వ వాక్యం ఏముంది కనుక, రెండవ అధ్యాయం 18వ వాక్యం, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై దుర్మార్గమందు నడుచుకుని వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టాల చేత మరులు కోల్పోతున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉన్నారు. చాలు, కొంతమంది భ్రష్టత్వమును దాసులైపోయారు. భ్రష్టత్వానికి దాసులు ఎవరో తెలుసా? అసలు దేవుని మాట వినని వాళ్ళు, దేవుని మాట వినని వాళ్ళు, వాళ్ళు భ్రష్టత్వానికి దేవుడు అప్పగిస్తాడంట. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యం చదవండి, మీకు అర్థమవుద్ది. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి, అసలు దేవునికే వాక్యం వింటారే కానీ, జాగ్రత్తగా విందాం, అసలు వాక్యానికే వాళ్ళ హృదయంలో స్థానం ఉండదు. దేవునికి వాళ్ళ హృదయంలో స్థానం ఎవరు? దేవునికి చోటి నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయడానికి దేవుడే వారిని భ్రష్ట మనసుగా అప్పగించేశాడు. ఇక వీడు వేస్ట్, ఎన్ని వాక్యాలు అన్నప్పటికీ కూడా అన్నట్టుగా అప్పగించిన దేవుడు అప్పగించిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే, కొంతమంది భ్రష్టత్వమునకు దాసులైపోయారు, కొంతమంది అప్పిచ్చవానికి దాసులైపోయారు లక్ష్మణ్ బ్రదర్, కొంతమంది పాపమునకు దాసులైపోయారు, కొంతమంది మనుషులకు దాసులైపోయారు. కానీ ఇక్కడ సొలొమోను అంటున్నాడు, అయ్యా నేను పాపమునకు దాసుడను కాదు, నేను నీకు దాసుడను. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పాం. దేవునికి దాసుడిగా ఎవరైతే ఉంటారో వారి జీవితంలో దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు చేయగల సమర్థన మన జీవితంలో కార్యాలు చేస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవునికి దాసులై ఉన్నావా, లేకపోతే పాపానికి దాసులై ఉన్నావా, లేకపోతే అప్పిచ్చేవానికి దాసులై ఉన్నావా, లేకపోతే మనుషులు సంతోష పెట్టడానికి దేవుని విడిచిపెడుతున్నావా? నీవు చేసిన ప్రార్థనలో మార్పు రావాలి. ఏమని ప్రార్థన చేయాలి నువ్వు? మనము నేను దేవునికి దాసులుగా ఉండలేకపోతున్నాను ప్రభువా, కాబట్టి నేను నీ ద్వారా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధిక మేలు పొందుకోలేకపోతున్నాను. కనీసం నన్ను ఈ రోజు నుంచి పాపంలోంచి నన్ను విడిపించండి, భ్రష్టత్వంలోంచి నన్ను విడిపించండి, ఈ అప్పుల బాధలో నుంచి కూడా విడిపించండి. ఆమేన్, హల్లెలూయా. అప్పులు చేసేవాళ్ళు అప్పులు ఎందుకు అవుతున్నారో ఆలోచిస్తే తేటపరచబడుతుంది. హల్లెలూయా. వాళ్ళు ఇస్తూ ఉంటారు, మనం తీసుకుంటూ ఉంటాం. ఇచ్చేవాళ్ళు లేకపోతే తీసుకోడు కదా, ఇచ్చేవాడి దగ్గర కూడా ఉంది. దీన్ని బట్టి నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, ఆడు ఇవ్వట్లేదు, ప్రార్థన చేయండి. అసలు ఎందుకు ఇచ్చావు? ప్రార్థన చేయమంటాం తప్పు కాదు. నేనేమన్నాను, నువ్వు అప్పించినప్పుడు దాన్ని దేవునికి ఇచ్చేసాను, వదిలేసుకో, వస్తే వచ్చాను, లేకపోతే లేదు. దేవునికి స్తోత్రం చెప్పట్లేదు. మీరు అన్ని ఇచ్చి ఉన్నారు అందరికైతే, అంతేనా? ఏదైనా హెల్ప్ అడిగారనుకోండి, ఎంత అడిగారు ఇవ్వలేదనుకోండి, మనం మీ తర్వాత ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇక అది రాదనుకుని ఇస్తే మంచిది. అసలు అప్పుడు ఎప్పటికీ దాసులై ఉండే అవసరం లేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికి అత్యధిక మేలు పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా సొలొమోను వలె దేవునికి దాసులుగా మార్చబడాలి. అప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ రోజు నుంచి మనము ఆశీర్వదించు అనే మాట మనం చేస్తాము, కానీ అయ్యా నేను లోకానికి దాసుని అయిపోయాను, నేను పాపానికి దాసుని అయిపోయాను, నీ మాట వినకుండా నేను భ్రష్టుని అయిపోయాను నేను ప్రభువా అని ఏనాడైనా ప్రార్థన చేసావా? ప్రార్థన చేయాలి, మరి మార్పు రావాలి. వాక్యం విన్నప్పుడు ఇక ఎప్పుడు ఒకటే ప్రార్థన కదా,
కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవునికి స్తోత్రం, ఎంత పిండినా రసం రాదు. అంటే ఏం మాటలేముండవు దాంట్లో, కానీ గంట చేస్తారు. చేయటం తప్పని కాదు, మీరు చేసే తప్పని నేను చెప్పను, కానీ దాంట్లో నువ్వేం అడుగుతున్నావు? నువ్వు నీవు అడిగేది దేవునికి అంగీకారముగా ఉండాలి కదా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి? అత్యధికమైన మేలు పొందుకోండి. మొట్టమొదటిగా మనమందరము కూడా ఎవరికి వారి దేవునికి దాసులుగా మార్చబడాలి. ఆమేన్. మీరేమనుకో, పాస్టర్ గారు దేవునికి దాసుడు, నేను అట్టే దాసుండే ఆయనకి, మీకు కూడా ఆమేన్. నాకేం తక్కువేం లేదు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. తక్కువ ఉన్నా మీకు కనపడకుండానే దేవుడు ఇస్తానంటాడు. మీరు చెప్పట్లేదు హల్లెలూయా? అంత పండగ బిజీలో ఉండరు. ఎప్పుడు వెళ్దామా సాయంత్రం, టికెట్ బుక్ చేసామని ఒకళ్ళు, ఎవరు బుక్ చేసుకోమన్నారు నేను? హల్లెలూయా. సరే, కాబట్టి మనము ఆరాధిస్తున్న దేవుడు ఇచ్చేవాడు. కాబట్టి మనము ఎప్పుడైనా సరే మన ప్రార్థన ఎలా చేయాలండి? ప్రభు, అని ఇంతవరకు నేను నీ ద్వారా ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడం కన్నా నాకు ఈరోజు తెలిసింది. ఏమని తెలిసింది? నేను పాపానికి దాసుడుగా ఉన్నానేమో, నేను లోకానికి దాసుడుగా ఉన్నానేమో, మనుషులు సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నానేమో, నేను నీ మాట వినకుండా భ్రష్టత్వముగా జీవిస్తున్నానేమో. కానీ ఇక నుంచి సొలొమోను వలె నీకు దాసుడుగా నేను మార్చబడతా అని ప్రార్థన చేస్తే, నువ్వేది అడిగితే అది, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా చదవండి, మరొక మాట చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము కంటిన్యూ ఉంటుంది, చూడండి 9వ వాక్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలిగిన వాడు ఎవడు? చాలు. ఇక్కడ ఏమన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ప్రార్థనలో మొట్టమొదటిగా నీ దాసుడు అన్నాడు. రెండవదిగా ఇంత గొప్ప జనమునకు న్యాయము తీర్చగలిగిన వాడెవడు అంటున్నాడు. ఇంత గొప్ప జనానికి అయితే వాస్తవానికి ఇప్పుడు ఆయన ఎవరు? రాజు కదా. ఏమనాలి ఇప్పుడైనా? ఏమన్నా? నాకేం తక్కువ అండి, నేను సింహాసనం మీద కూర్చున్నాను, నేను పిలిస్తే చిటికేస్తే నేను ఏదంటే అది జరగాలి అని అనాలి. కానీ ఏమని మాట్లాడుతున్నాడు? తను ఇక్కడ ఆయనలో ఉన్న బలహీనతలను, అసమర్థతను, శక్తిహీనతను ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభువా, నేను రావాలనుకుంటున్నాను. ఇందాక ఒక్క సిస్టర్ ప్రార్థన, నేను అందుకని అందరితో ప్రార్థన చేపిస్తాను ఇందాక తీర్మానం చేసుకున్నా. నేను ఎప్పుడు ఇలాగే రావాలనుకున్నాను ప్రారంభంలో, కానీ రాలేకపోతున్నాను ప్రభువా. ఇట్లా వస్తే కనుక ఇది అలవాటు అయిపోద్దని ప్రార్థన చేసింది ఒక సిస్టర్. అంటే నీ ప్రార్థనలో నువ్వేం చేయాలంటే, నీ బలహీనతలను ఎత్తిబట్టి, నీ అసమర్థతలను ఎత్తిబట్టి దేవుని సన్నిధిలో, కొంతమంది ఆ ప్రార్థన చేస్తే బయటపడిపోతాయేమో, వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తే కనుక నేను ఇంతవరకు వాక్యానుసారం బతకలేదేమో అనుకున్నాను ప్రార్థన చేయరు కొంతమంది. నీ బలహీనతలు, నీ అసమర్థతను ఎత్తిబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నేను ఎంత బలహీనుడనో, ఎంత శక్తిహీనుడనో అని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థనలు ఒప్పుకుంటున్నాడు. అంటే ఇంత గొప్ప జనాన్ని నాకు ఇచ్చావు, ఇన్ని లక్షల మందిని పరిపాలన చేయడానికి కదా. వీళ్ళకి నేను న్యాయము నేను తీర్చలేను, నాకు అంత జ్ఞానము లేదు అంటున్నాడు. మనమైతే ఏమంటాం? ఏమీ లేకపోయినా నాకు ఎంత తెలివో తెలుసా? అసలు మనిషి అట్ట వస్తే చాలు, నేను కనిపెట్టేస్తా, ఆవులు ఇస్తే చాలు. అందుకే నీ ముందు ఎవడు ఆవలించడు. ఏమీ లేకపోయినప్పుడు కూడా ఎత్తులు పోయి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అయ్యో, నేను బలహీనుడనయ్యా, నా బలం ఎంత, నా శక్తి ఎంత, నా జ్ఞానం ఎంత, నా చదువు ఎంత, నా కుటుంబాన్ని నేను పోషించడానికి నాకు శక్తి ఎంత, నా బిడ్డల భవిష్యత్తు నీ చేతిలో ఉంది కదా, నువ్వే చేయాలని దేవుని మీద మనం ఆధారపడుతూ మన బలహీనతలన్నీ కూడా ఒప్పుకుని దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఆమేన్, హల్లెలూయా. నేను రక్షణ పొందాను ప్రభువా, కానీ నేను నాలో పాతది ఇంకా ఉంది. అంటే ఏంటి? సరి అయిన మారు మనసు నాకు లేదు అని ఎప్పుడు ప్రార్థన చేసావా? ఎందుకని? చేస్తే ఎవరైనా వింటారేమో. నీకు తెలుసు ఆ బలహీనత లేదో తెలుసు. ఇక్కడ చేయకపోయిన పర్లేదు, ఇంటి దగ్గర చేసుకున్నావా? ఈరోజు 7 గంటలకు ప్రార్థన కదా, ఈ ప్రార్థన ఇది చెప్తూ ఉంటాను. ఎందుకని? ఈ విషయం గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. నేను రావాలనుకున్నాను ప్రభు, రాలేకపోతున్నాను.
నన్ను దయచేసి రాత్రిపూట శనివారం రాత్రి తొందరగా పడుకున్నట్లుగా చెయ్యి, కరెంటు పోయేటట్టుగా కూడా చెయ్యి. హల్లెలూయా. అంతే కదా, ఏదో టీవీకి ఏదో ప్రాబ్లం దానికి అది కవర్ అవుతుంది. మరి చలికాలమే కదా, కరెంట్ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు కదా. ఇలా మనము ప్రార్థన, ప్రభు దయచేసి నన్ను క్షమించు, నీ పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయి. దావీదు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? నీ సన్నిధిలో నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నాలోంచి తీసివేయొద్దు. అంటే మన ప్రార్థన అలా చేయాలి. అంటే మన బలహీనతలు కొన్ని ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. నాది నాకు ఉంటుంది, మీది మీకు ఉంటుంది. కానీ అందరి ముందు చేయలేకపోయినా నా బలహీనత నాకు తెలుసు కదా. తెలిసినప్పుడు నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు. నాకంటూ గొప్పడు ఉన్నాడు. తెల్లవారుతుంది, జాలరులు వలలు కడుక్కుంటున్నారు. యేసు ప్రభువు అక్కడికి వచ్చి అన్నాడు, ఏమైనా పడినాయా అని అడిగాడు. ఏమీ దొరకలేదా అని అడిగాడు. అదే స్థానంలో ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగితే గనక, ఒకవేళ మీరే రాత్రంతా కూడా చేపలు పట్టడానికి వెళ్ళారు, ఉదయకాలం వచ్చి నాలాంటి వాళ్ళు వచ్చి ఏమైనా బండి అని అడిగితే ఏమంటారు? ఏం పడలేదంటే ఎక్కడ పరుగు పోద్దో అని. ఇప్పుడే మా పిల్లలు వస్తే 2 బొట్టలు వేసి పంపించా చేపలని అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఉండరా? ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు వెంటనే ఏమీ దొరకలేదన్నారు. దొరకలేదు అనబట్టి ఆయన ఒక సలహా చెప్పాడు, నీకు ఇదిగో ఈ దోణి కుడి పక్కన వల వేయమని చెప్పాడు. ఆమెన్. విస్తారమైన దీవెనలు పొందుకున్నారు. ఆమెన్. కాబట్టి దేవుని సన్నిధిలో దాపరికాలు ఉండకూడదు. మనకి భర్త దగ్గర భార్య ఎన్నో దాయొచ్చు అని నేను చెప్పను. మళ్ళీ అదొకటి దాసుండొచ్చు, మీరు చెప్పరు. లాస్ట్ వరకు మేము ప్యాన్ మీకు వచ్చిందో చెప్పరు. నీకు చెబుదాం అనుకున్నాను కానీ అంటారు లాస్ట్లో, ముదిరిపోయిన కేసు. దేవుని దగ్గర దాపరికాలు ఉండకూడదు. ఉన్నది ఉన్నట్లుగా నీ బలహీనతను, నీ శక్తిహీనతను నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే కనుక ఆయన మురిచిపోతాడు. నిజంగానే. ఆమేన్. హల్లెలూయా. అసలు ఏమీ లేకపోయినప్పుడు నేను అలాంటి తెలుసా, నా గురించి తెలుసా ఉన్నామనుకోండి, అంతే. నెహెమ్యా ప్రియమైన దేవుని బిడ్డారా, యెరూషలేము యొక్క ప్రాకారంలో కట్టే ముందు ఆయన దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును, జాగ్రత్తగా, మీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. అదేంటి? అసలు మన పాపం మనం ఒప్పుకోవడం కష్టం. అవునా కదా శృతి? ఏంది లేట్ వచ్చావంటే ఏం చెప్తా? గాలిపోయింది, టైరు లేకపోతే పెట్రోల్ లేదు, ఇవి చెప్తారు చాలామంది. అంతేగాని నువ్వు ఇంటి దగ్గర లేట్ అయిన సంగతి చెప్తావా? లేట్గా లేచిన సంగతి చెప్తావా? నువ్వు చెప్పు. మన పాపములను మనం ఒప్పుకుంటమే చాలా కష్టం. ఈయనంటున్నాడు, మీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేళ్ల దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. చెప్పు. మహిమా సిస్టర్ గారు కూడా దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి, అదేంటి పాపము చేసింది వాళ్ళు, నేను నా తండ్రి ఇంటి వారు కూడా పాపము చేసి ఉన్నారని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. పాపము చేసింది వాళ్ళు, పాపము చేసింది నీ భర్త, పాపము చేసింది ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు పాపములు కూడా నీ మీద వేసుకుని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితంలో దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు దేవుడు చేస్తాడండి ఖచ్చితంగా. ఆయనదే కదా పోనీ, ఆయన రాకపోతే రాకపోయాడు, వినపోతే వినకపోయాడు కాదు. ఆయన పాపములను కూడా నీ మీద వేసుకొని ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ మీకు ఒక విషయం చెప్తా చూడండి. 1 కోటి రూపాయల కంటే ఎక్కువ విషయం మీరు అందరూ కూడా మనసులో పెట్టుకోవాలి. 1 కోటి రూపాయలు సరిపోతాయా చెప్పండి? దానికంటే ఎక్కువ విషయం ఏంటంటే, పాపములో పడిపోయిన వాడు తన పాపములను కూడా ఇతరుల మీద నెడతాడు. పాపములో పడిపోయిన వాడు వాడి పాపములను కూడా ఇతరుల మీద పెడతాడు. గుర్తుపెట్టుకోండి. అదే పాపుల కొరకు పోరాడేవాడు వాళ్ళ పాపములను కూడా తన మీద వేసుకుంటాడు. స్తోత్రం చెప్పు. అర్థమైందా? పాపములో ఉన్నవాడిని ఏమన్నా అన్నాం అనుకోండి, వాడిని మరలా అంటాడు మనల్ని. పాపుల కొరకు పోరాడేవాడు ఏం చేస్తాడని కనుక వాళ్ళ పాపమును కూడా తన మీద వేసుకుంటాడు. ఇక్కడ నెహెమ్యా చేసింది అదే.
ఈయన ఉద్దేశం ఎరుషలేము యొక్క ప్రాకారములు పాడైపోయినాయి, దాన్ని కట్టాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకున్నా. ఇశ్రాయేలీల కుమారుల దోషం నేను ఒప్పుకొనుచున్నాను అంటున్నాడు. ఒప్పుకోవాలి మనం. నీ భర్త నీ మాట, దేవుని మాట వినకపోతే నీవు ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. నీ బిడ్డలు దేవుని సన్నిధికి రాకపోతే నీవు ఒప్పుకోవాలి వాళ్ళ పక్షమున. ఎందుకని? నీకు సంబంధించిన వాళ్ళే కదా, నీ రక్తము చేత పుట్టిన వాళ్ళే కదా, నీ పోలికలే నీ బుద్ధిలే నీ పిల్లలకు వస్తాయి. అంతేనా? అంతేనా? వాడు మొండోడు రా అంటే అర్థం ఏంటి? నువ్వు మొండోడు పోయినా అంతకుముందు. నీ పిల్లల పాపములను, లేకపోతే నీ కుటుంబస్తుల పాపములను, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న పాపములను నీ మీద వేసుకోగలిగితే, రమణ బ్రదర్ స్తోత్రం చెప్పు. సరిగా ముందు కూర్చో. హల్లెలూయా. ఒకసారి మంచిగా సీట్ బాగా దొరుకుద్ది, వెళ్ళిపోతాం ఊరు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. నా శక్తి చాలదు ప్రభా 8 లక్షల మంది పరిపాలన చేయడానికి, ఇంత జనము నాకు ఇచ్చేవు కదా అని తన బలహీనతను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అదే అక్కడ జాలరులు ఏమని చెప్తున్నారు? ఏమైనా దొరికింది అంటే ఏమీ దొరకలేదు అంటున్నారు. అంటే దేవుని సన్నిధిలో మనం ఏది కూడా దాచుకుంటే కుదరదు. డాక్టర్ దగ్గరికి వెళ్తున్న తర్వాత అన్నీ చెప్తేనే సరైన ట్రీట్మెంట్. అంతేనా? నువ్వు దాచుకున్నావు అనుకోండి, ఒకదానికి ఇవ్వబోయి ఇంకో దానికి ఇస్తాడు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా దాపరంగా ఉండవు. ఎందుకు తెలుసా? కీర్తనకారుడు చెప్తాను 139వ కీర్తన 139వ కీర్తన 1వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. జాగ్రత్త కింద. నేను కూర్చుండుట, నేను లేచుట, నీవు లేచుట నీకు తెలియను. నువ్వు ఎలా కూర్చున్నావో దేవుని సన్నిధిలో, లేకపోతే ఎక్కడ ఎలా కూర్చున్నావో. దుష్టుల మార్గమున ఉండొద్దని నేను చెప్పాను, పాపము నిలవద్దని చెప్పాను, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండొద్దని నేను చెప్పాను. అయినప్పటికీ కూడా నువ్వు కూర్చుండుట, నీవు లేచుట, నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో అవన్నీ కూడా చెప్పండి. ఆయన తెలుసు, అన్నీ తెలుసు. మనం ఆయనకు మరుగైనవి ఏది లేదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏది చెప్పినా అతికేసినట్టే ఉంటుంది. అంతేనా? క్లియర్గా ఆయనకి తెలుసు. నేను కూర్చుండుట, పడుకుండుట, లేచి ఉండి, ఎక్కడ నీ పడక, నీ నడక, నీ ఆలోచనలు, నీ తలంపులు ఆయనకు తెలుసు. చదువు 8వ వాక్య భాగాన్ని చదువు. నేను ఆకాశం ఎక్కినను, నీవు అక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళిన ఆకాశంకి ఎక్కితే తప్పించుకుంటాను అనుకున్నావేమో. నువ్వు సముద్రంలోకి తప్పించుకుంటావు అనుకున్నావేమో. ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి నీ గురించి పూర్తిగా ఆయనకు తెలిసినప్పుడు ఆయన దగ్గర దాపరకాలేంటండి? నీ శక్తిహీనత ఏంటో, నీ బలం ఏంటో ఆయనకు తెలుసా లేదా? తెలిసినప్పుడు నువ్వు క్లియర్గా ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఉదయకాలం లేచి మోకరించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నా. దయచేసి ప్రభువా నాకు ప్రార్థన చేసే పరిశుద్ధాత్మను నాకు ఇవ్వు అని కనుక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ఖచ్చితంగా ఇస్తాడు. ఇదిగో ఎన్నిసార్లు వాక్యం అన్నప్పటికీ కూడా నేను రాలేకపోతున్నా. అంతేనా? ఇక నుంచైనా సరే కొత్త సంవత్సరం ఇంకొక వారం ఎట్టగొట్ట క్షమించేసి, ఎందుకంటే పండగల బిజీలో రాలేను, ఎట్టాగా రాలేను ప్రభు నేను. కానీ మొదటి తారీఖు నుంచి అయినా సరే చెప్పండి, నా దగ్గర కాదు ఆయన దగ్గర వస్తాను అని ప్రార్థన చేస్తే నీ బలహీనత ఒప్పుకోవాలి. ఎందుకు రాలేకపోతున్నావు? నీకు ఆల్రెడీ మెలకు 5 గంటలకి వస్తుంది, 5 గంటల మెలకు వస్తుంది ఖచ్చితంగా. ఎవరో ఉంటారు కొంతమందిగా, వాళ్ళ పేరు నేను చెప్పలేను ఇక్కడ, మెలకు వస్తుంది. కానీ నువ్వేం చేస్తావు? ఎవడెళ్ళి ఉంటాడు, పాస్టర్ గారు ఒకడే ఉంటాడు, ఇక మనకి ఎందుకులే, నేను ఎంత తొందరగా వచ్చినా ఒక్కడే ఉన్నాడు పాస్టర్ గారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. మరి అట్లాంటప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వస్తావా? అంటే ఏంటి? మనము ఎందు నిమిత్తమైతే అది చేయలేకపోతున్నామో గుర్తుపెట్టుకోండి. దాని గురించి నీ బలహీనత ఒప్పుకొని, నీ శక్తిహీనత ఒప్పుకొని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే కనుక ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. నువ్వు పడుకుంటా, లేచుట, మాట్లాడు, ఎక్కడ కూర్చున్నావా అని తెలుసు. కాబట్టి అన్నీ మన దేవునికి తెలుసు. కాబట్టి ఆయనైతే మనం మోసం చేయలేం కదా. ఉన్నది ఉన్నట్లుగా నేను ఒక కొటేషన్ చదివాను అన్నమాట. ఏంటంటే, ఒకరి మోసం అంట బయటపడిన తరువాత వాళ్ళని నిలదీయడానికి ప్రయత్నం చేయొద్దంట. మనం ఇటు తప్పు చేసాడు, అబద్ధం ఆడాడు అని చేయకూడదు. ఎందుకంటే కనుక వాడు చేసిన మోసమును కరెక్ట్ చేయడానికి
మన మీద నిందేస్తాడు అనమాట. మీకు అర్థమైందా? వాడు ఒప్పుకోడు పొరపాటున, ప్రభా క్షమించేసి అని ఒప్పుకోడు. ఎందుకంటే కనుక అది బయటపడిందని వాడి తప్పులని మన మీద వేయటానికి, ఆడిదే కరెక్ట్ అన్నట్టుగా చేయటానికి మన మీద కొంత నిందలేస్తాడు. మీరు ఆలోచించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏదైనా ఒకవేళ ఎవరిదైనా నింద దొరుకుతున్నాయి నాకు అనిపించింది అనమాట, వేస్ట్ వాళ్ళతో మాట్లాడడం అనిపించింది. మనం ఏం చేస్తాం, సరి చేస్తాం కానీ మనం మాట్లాడతాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళది కరెక్ట్ అని నిరూపించుకోవటానికి ఏం చేస్తారు, మన మీద కొన్ని నిందలేస్తారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఉన్నది ఉన్నట్లుగా మన బ్రతికేంటో, మన జీవితం ఏంటో, నేనేంటో దేవునికి తెలుసు, మీరేంటో కూడా దేవునికి తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మన బలహీనతలు ఒప్పుకోవాలి, మన శక్తిహీనత ఒప్పుకోవాలి. ఒప్పుకుని ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా దేవుడు మనకు సహాయము చెప్పండి చేస్తాడు. ఆమేన్ అనేసి మేము అందరి ముందు చేయమని నేను చెప్పను. మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు ఏదైతే చేయాలనుకో అది ఎందుకు చేయలేకపోతున్నారు, అది దేవుని ప్రభువా చేయలేకపోతున్నాను, ఇక చేసేటట్టు సహాయం చేయని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ సొలొమోను ప్రార్థనలో మొట్టమొదటిగా దేవుని దాసుడుగా మార్చబడ్డాడు. రెండవదిగా తన బలహీనతలన్నీ కూడా దాపరికం లేకుండా దేవునితో ఒప్పుకుంటున్నాడు. ఆమేన్. మూడవదిగా చదవండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీ దాసుడనైన నేను, నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను, నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎవరి మధ్య ఉన్నాడంట? నీవు కోరుకొనిన, అంటే దేవుడు కోరుకొనిన జనుల మధ్యలో ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మన సహవాసం ఎవరితో ఉందో అదే ఆలోచన చేయాలి. దేవుడు కోరుకున్న జనులతోనే నీ సహవాసం ఉందా, లేకపోతే ఎవరితోనే సహవాసం చేయొచ్చు అనుకుంటున్నావా? ఆయన కోరిన, అంటే సొలొమోను కోరుకున్న జనుల మధ్యలో కాదు, వాళ్ళ కులస్తుల మధ్యలో, స్నేహితుల మధ్యలోతో కాదంట, దేవుడు కోరుకున్న జనుల మధ్యలో ఆయన ఉన్నాడు. అంటే కనుక ఆయన సహవాసమే వేరండి. హల్లెలూయా. అంటే దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడో ఆ కోరుకున్న జనుల మధ్యలో ఇతను సహవాసం చేస్తున్నాడు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తావు? చేయొద్దని నేను చెప్పను. చేసి ఏం చేస్తావు? నువ్వు వాళ్ళలో కలిసిపోతావు, అంతేనా? అది నీకు వాళ్ళతో చేసి సహవాసం చేసి వాళ్ళని దేవునితో నడిపించే నీ ఆత్మజ్ఞానం నీకుంటే సహవాసం చేయొచ్చు నువ్వు. కొంతమంది అయితే కనుక ప్రియమైన దేవుని బిడ్డల చర్చికి వచ్చినప్పటికి కూడా వారికి నచ్చిన వారి మధ్యలోనే కూర్చుంటారు. ఒకవేళ ఖాళీ లేకపోయినా అడుగులు వేసుకుని పక్కన తోసేసి అక్కడే చెప్పండి హల్లెలూయా. వాళ్ళు కోరుకునే జనులు అక్కడ ఉన్నారు. కానీ దేవుడు అట్లా చెప్పలేదు. ఇక్కడ సొలొమోను అలా ప్రార్థన చేయలేమని, నీవు కోరుకున్న జనుల మధ్యలో నేను ఉన్నాను. ఆమేన్ హల్లెలూయా. సొలొమోను అంటున్నాడు, నీవు కోరుకున్న పవిత్రుల మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో, నీవు కోరుకున్న నిష్కలంకమైన మనస్సాక్షి కలిగిన వారి మధ్యలో నేను ఉన్నానయ్యా. ఆమేన్ హల్లెలూయా. నీ బిడ్డలు నాకు ఇచ్చావు కదా, నీ బిడ్డలు నాకు ఇచ్చావు కదా. ఇప్పుడు మీరందరూ నాకు దేవుడు ఇచ్చాడు. మీ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే నేను ఎందుకు కోరుకుంటా? ఏదైనా మాట్లాడతారు, చెప్తారు, నీ మీద నాకు చెప్తారు, నా మీద నీకు చెప్తారు. నువ్వేం చేయాలి? నిజమే పాస్టర్ గారు అట్టంటాడే, నువ్వు ఇప్పుడు తెలిసింది నీకు. ఒక్క మాట మీ మీద పడకుండా చూసే బాధ్యత నాది. ఎందుకంటే మీరు నా పిల్లలు కాబట్టి అలా ఉండాలి. అంతేగాని నన్ను కాదులే వాళ్ళనే కదా అనుకుంటే తర్వాత ఎవరికి నష్టం? నీవు కోరుకున్న జనుల మధ్యలో నేను ఉంటున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవునికి ఇష్టమైంది. అయ్యా నీవు ఇంతమంది ప్రజలు ఇచ్చావు కదా నాకు, వీళ్లతోనే నా సహవాసం ఉండాలి, వీళ్లతో నా సహవాసం ఉండాలి. అందుకని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వాక్యంలో ఉంది కనుక, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వాక్యంలో చూస్తే వీరు అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? రక్షించబడిన వారందరూ ఎలా ఉన్నారంట? రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక వాళ్ళందరూ సహవాసము కలిగి ఉన్నారు. మన సహవాసం వాళ్ళతో ఉండాలండి, వాళ్ళతో ఉండాలి. చర్చికి రానోళ్ళు తిరిగారనుకోండి, నువ్వు కూడా రావు. అన్యులు ఎట్టగా రారు, అది వేరే సంగతి. వచ్చే మానవులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తావు, వాళ్ళతో సహవాసం చేస్తావు. ఆయన అర్జెంట్గా ఊరు వెళ్తా సూటిగా చదువుకుంటావు, నువ్వేం చేస్తావు? అమ్మో నేను కూడా చదువుకోలేకపోయినా, నేను వెళ్ళి హల్లెలూయా చెప్తావు. హల్లెలూయా.
నువ్వు అక్కడికి ఎవరు వెళ్ళమనండి నిన్ను ఆదివారం? వాళ్ళు సూట్ కేసు చదువుకుంటారో లేకపోతే రిజర్వేషన్ చేయించుకుంటారో నీకు ఎందుకు చెప్పు రాని, నువ్వు ఎట్టకి వెళ్ళలేవు. హల్లెలూయా, ఇక్కడే కదా. నువ్వు వాళ్ళతో సహవాసం చేయకూడదు. మన సహవాసం అయితే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చివరి మాట చెప్పి చదవండి. 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు ఆ, మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. ఆ, మన సహవాసం అయితే మన సహవాసం అయితే ఏమంటే మనంటే ఎవరిదే? మనందరి సహవాసం అయితే తండ్రితో కూడాను ఆ, ఆయన కుమారుడైన తండ్రితో ఉండాలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు నామమున అడుగుచున్నాం అంటారు కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు. మీకు అర్థమైందా? యేసు నామమున తండ్రి అనరు అంటే ఆయనకి తండ్రితో సహవాసం అక్కర్లా. మీరు కొంతమంది ప్రార్థనలు వెళ్ళండి, అవి వెళ్ళవు, మధ్యలో దారిలో రోడ్డు తిరుగుతూ ఉంటాయి. నీకు అడిగిన దానికంటే ఊహించిందని ఎందుకు ఇస్తాడు? అసలు నీ ప్రార్థనే కరెక్ట్ లేదు. ఇప్పుడు లెటర్ రాయాలి, అడ్రస్ తప్పు రాసేమనుకోండి పక్కింటి వాడికి వెళ్తాయి, అంతేనా? నువ్వు ఎంత మ్యాటర్ రాసినప్పటికి కూడా అమ్మని అడిగానని చెప్పు, పక్కింటోడిని అడిగానని చెప్పు, అది చెప్పు ఇది చెప్పు అని అడిగి పక్కింటోడు అడ్రస్ అది పక్కింటోడికి పోద్ది, అంతేనా? అడ్రస్ కరెక్ట్గా రాస్తేనే ఆ లెటర్ కరెక్ట్గా వెళ్ళదు రాని. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కరెక్ట్గా రాయాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా ప్రార్థన జాగ్రత్తగా చేయాలి. మనం ముగింపు చాలా ప్రాముఖ్యం. కొంతమంది ప్రారంభిస్తారు, ఇక ముగింపు ఉండదు అనమాట. మనం మొత్తానికి ఏదో స్విచ్ కరెంట్ పోతే కానీ అన్నట్టుగా. ఏం శృతి? యేసు నామమున అడుగుచున్నాము తండ్రి అనాలి. అది యేసు నామమున అడుగుచున్నాం. ఎవరికి చేసే ప్రార్థన? ఎవరికి అప్పగించావు? ఏమి లేదా? అడ్రస్ లేదా కరెక్ట్గా? మన సహవాసం అయితే తండ్రితోనూ యేసు క్రీస్తుతో కూడా ఉండాలి. అయితే సహవాసము కలిగిన వారు చాలామంది మేము ఉన్నామని చెప్పుకుంటారు. వాళ్ళ గురించి ఒక మాట చెప్తారు, అదే అధ్యాయంలో 6వ వాక్యం చదవండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల ఆయనతోనే మేము సహవాసం కలిగిన వారందరూ అని చెప్పుకుంటూ మనం అబద్ధం ఆడుచు పరిస్థితుల్లో లైట్ మాత్రం వేయరు, చీకటితోనే నడుచుకుంటూ మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అది ఇప్పుడు కనుక అలాగే నడుచుకుంటూ సహవాసం చేస్తామని చెప్పుకుంటూ చీకటిలోనే ఉంటూ వాక్యానుసారంగా నువ్వు జీవించకుండా ఉంటే కనుక నువ్వు అబద్ధం ఆడుచున్నావు. ఆడుచు నువ్వంట సత్యమును జరిగించట్లేదు, నువ్వు వాక్యానుసారంగా నువ్వు జీవించట్లేదు. అలాంటప్పుడు వాక్యానుసారంగా జీవించినప్పుడు నీకు ఎందుకు అడిగిన దానికంటే ఊంచిన ఎందుకు ఇవ్వాలి? నీ మాట వెనక్కి ఇస్తేనే నువ్వు ఏదైనా సరే నీ పిల్లలకి అరే ఏమంటావు? నువ్వు స్కూల్కి వెళ్తే కనుక 10th క్లాస్ పాస్ అయితే కనుక నీకు సెల్ ఫోన్ అంటాడు ఇప్పుడు, అంతేనా? లేదా సైకిల్ కొనిస్తామంటాడు. ఏదో నీ మాట ఇంటే కొనిస్తాడు. ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఏం చేస్తావు? ఆడు ఏడ్చినా సరే లేదురా నువ్వు ఫెయిల్ అయ్యారు అంటావు. మరి నువ్వు కరెక్ట్గా వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యాన్ని అనుసరించి బ్రతకకుండా, నీ బలహీనతలు దేవుని ఒప్పుకోకుండా, నువ్వు దేవునికి దాసుడిగా బ్రతకకుండా, దేవుని బిడ్డలతో సహవాసము చేయకుండా నీకు ఎందుకు ఇవ్వాలి అని నేను అడుగుతా. స్తోత్రం చెప్పండి. మాకు ఖచ్చితంగా ఇవ్వాలన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మారుద్దాం, ట్రెండ్ మారుద్దాం. ఇప్పుడు మనం ఖచ్చితంగా దేవుని బిడ్డలతోనే సహవాసం, అంతేనా? ఆయనకు దాసుడిగా మారిపోదాం. ఇక 3వది ఏమంటున్నానంటే కనుక నీవు కోరిన జనుల మధ్యలో నేను ఉంటాను. నువ్వు నాకు ఇంతమంది ప్రజలు ఇచ్చినప్పుడు నాకు చుట్టాలు ఎందుకండి? నాకు చెప్పు. మీరేమనుకుంటారు? పాస్టర్ గారికి అసలు చుట్టాలు లేరు అనుకుంటే ఊరెళ్ళడు అనుకుంటారు మీరు. నేనేమంటానంటే మీరే నాకు చుట్టాలని అంటాను. అది అంతేనా? ఏం అనరా అనరు. మరి ఇంతమంది ఉన్నప్పుడు నేను పద్దాక ఊరు వెళ్తే ఎట్టుంటుంది? అంతే కదా. అది కాబట్టి క్రిస్మస్ పండుగ ఇక్కడే చేసుకుందాం. అబ్బాయి దానికి ఒప్పుకోరు. మొత్తానికి మీరు ఏమన్నామని మొత్తానికి మేము వెళ్తామే. హల్లెలూయా. వెళ్ళండి మంచిగా. పర్మిషన్ వచ్చింది మీకు. కానీ నీవు కోరిన దేవుడి బిడ్డల మధ్యలోనే నువ్వు ఉండాలి. అక్కడికి వెళ్ళిన దేవునికి దాసులుగానే బ్రతకాలి. చెప్పట్లేదు మళ్ళీ. అసలు హల్లెలూయా చెప్పినోడికి ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఏం బ్రదర్, అంతే కదా. టైం అయింది, నీ టైం అయింది. హల్లెలూయా. కాబట్టి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధిక మేలు ఖచ్చితంగా చేస్తాడు. చేయాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటి దేవునికి దాసులుగా మారిపోవాలి. పాపానికి దాసులుగా బ్రతికేమో, ఇంతవరకు బ్రతికేమేమో.
ఒకవేళ భ్రష్టత్వమునకు దాసులుగా ఒకవేళ బ్రతికేమేమో మనము, అప్పిచ్చు వానికి దాసులుగా ఒకవేళ బ్రతికేమేమో. ఎవరైనా మనకు మేలు చేస్తే కనుక వాడు ఏదో చేశాడు కదా అని చెప్పేసి మనం వాళ్లకు దాసులుగా వాళ్ళని సంతోషపెట్టే రీతిలో మనం బ్రతుకుతున్నామేమో. ఇవన్నీ విడిచిపెట్టి దేవునికి దాసునిగా నువ్వు మార్చబడితే, రెండవదిగా నీ బలహీనతలు ఏంటో నీకు తెలుసు. నువ్వు చెప్పకపోయినా దేవునికి అన్నీ తెలుసు. తెలిసినప్పుడు దాపరికాలు వద్దు. ప్రభు నేను ఇది చేయాలనుకుంటే చేయలేకపోతున్నా, దయచేసి ఇక్కడి నుంచి చేసే కృప నాకు దయచేయి. అలా ప్రార్థన చేస్తూ దేవుడు నీకు ఇచ్చిన దేవుని బిడ్డల మధ్యలోనే నువ్వు కనుక సహవాసం కలిగి ఉంటే కనుక దేవుడు మనకు ఏదైనా చేస్తాడు, ఏమైనా ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచండి.